నిజామాబాద్ జిల్లాలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ భారీ స్కామ్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఖాతాదారుల పేర్లతో కోట్లలో రుణాలు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 42 మంది ఖాతాదారుల పేర్లపై 5 కోట్ల వరకు రుణాలు కాజేశాడు మేనేజర్. ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడీ రుణాల పేరుతో ఖాతాదారులకు వచ్చిన లోన్లతో ఉడాయించాడు బ్యాంక్ మేనేజర్. ఇక తమకు న్యాయం చేయాలని పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. బ్యాంకు మేనేజర్ నిర్వాకం బయటపడింది. ఖాతాదారుల పేర్ల మీద బ్యాంకు మేనేజరే కోట్లలో లోన్లు తీసుకున్న ఎగవేసిన సంఘటన బయటపడింది. బాధితులంతా కూడా 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడికి అంతా తల్లి వస్తున్నారు. ఇక్కడ ఉన్న బాధితులతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీకు ఏం జరిగింది? మీకు ఎట్లా చెప్పాడు బ్యాంక్ మేనేజర్? ఏం చెప్పాడు? మీరు ఎందుకు నమ్మారు? నా పేరు రాకేష్ అండి. నేను యూనియన్ బ్యాంక్ బడా బజార్ బ్రాంచ్కి వెళ్ళాను లోన్ గురించి, బిజినెస్ లోన్ గురించి. వెళ్తే సార్ ఏం చెప్పారని అంటే, మీకు లోన్ అప్రూవ్ అవుతుంది, ఓకే ప్రాబ్లం లేదు, ఇస్తానని అన్నారు. నాకు ఒక 40 lakhs లోన్ అప్రూవ్ చేశారు. దాంట్లో 20 lakhs లోన్ వచ్చేసి మనకు ఇచ్చే టర్మ్ లోన్ కింద ఇచ్చారు, మిగతాది సీసీ కిందకి అప్రూవ్ చేసి ఇచ్చారు. దానికి షూరిటీ కింద చెక్స్ తీసుకున్నారు, నా ఇల్లు మార్గేజ్ చేయించుకొని లోన్ అప్రూవ్ చేస్తానని చెప్పారు. ఒకటి శాంక్షన్ చేశారు, ఇంకొకటి చేస్తానని చెప్పారు. అయితే మేము లోన్ ఇంకా రాలేదని సార్ వెంబడి వెళ్ళాము. ఇక నెలలు వారిస్తూ ఉన్నారు అందులోనే. అయితే లాస్ట్ సారు వాళ్ళు వెళ్ళిపోయాకని మాకు లోన్ విషయం బయటపడింది, సార్ తీసుకున్నారని. అయితే దానికి సంబంధించిన మేము చెక్కుల త్రూ సారు విత్డ్రా చేసుకున్నారనే విషయం బయటపడింది మాకు. ఇందులో సార్ వాళ్ళే మిస్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని అన్నారు. అయితే ఆ మేడం వారి హస్తం ఉన్నదన్నట్టు, అండ్ ఆర్ఓ మేడం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మాకు తెలిసింది. ఆల్రెడీ టాప్అప్ లోన్ కోసం పోయినా, టాప్అప్ లోన్ కోసం పోతే అప్లికేషన్ ఇచ్చిన, ఓన్లీ అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్తో సహా చెక్ తీసుకున్నాడు. ఆ చెక్ టాప్అప్ లోన్ శాంక్షన్ చేసి చెక్తో తీసుకున్నా కూడా నాకు తెలియకుండా మళ్ళీ అకౌంట్లో వేసి అకౌంట్లోకి వెళ్ళి తీసేసుకున్నాడు 7 lakhs. నాకు శాంక్షన్ అయిందంటే కూడా నాకు రాలే కదా సార్, నేను తీసుకోవాలంటే. మరి సార్ మేనేజర్ సార్ లేడంటే మేనేజర్ సార్ వచ్చినా కూడా మాట్లాడతాను అన్న వచ్చేసిన అంతే. మేము సీసీ లోన్ కోసం పోయినాం మా ఫ్రెండ్స్తో కలిసి. మేము యాక్చువల్గా 15 lakhs లోన్ ఇచ్చిండు. మేము లోన్ శాంక్షన్ చేసిన తర్వాత తను ఏం చెప్పారంటే, నాకు చిన్న ఫేవర్ చేయాలంటే బ్యాంక్ మేనేజర్ అని, సరే మేము ఫేవర్ అయితే ఏమున్నది చేద్దామని చెప్పినాం. ఒక విల్లా ఉంటున్నాం, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తలా ఇన్ని నాకు డబ్బులు ఇన్ని 7 lakhs అని చెప్పేసి మీకు 15 lakhs చేస్తాం, లోన్ ఎలిజిబుల్ ఉన్నా కూడా సరే నాకు ఒక హెల్ప్ చేయని చెప్తే సరే అని చెప్పి మేనేజర్ అని చెప్పేసి మనం హెల్ప్ చేసినాం. 7 lakhs తీసుకున్న తర్వాత మంత్లీ తనే ఇంట్రెస్ట్ కడతా అని చెప్పిండు. సరే అని చెప్పి మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి, మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మాకు వద్దు, హ్యాండ్ క్యాష్ తీసుకొచ్చానని చెప్పిండు. మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మేము అతన్ని క్యాబిన్లోనే పోయి ఇచ్చినాం 7 లక్షల రూపాయలు. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తీసుకున్నాడు. తీరా మేము పోయేసరికి తన ఇలాంటి స్కామ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసి ఆ బాధితుల్లో మేము కూడా ఉన్నామని చెప్పేసి మొన్న నుంచి వెళ్ళి తిరుగుతున్నాము. మా తోటి బాధితులతో మేము కూడా ఆర్ఓ మేడం తోటి 1 week నుంచి వెళ్ళి మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. ఆమె కూడా మా 1 week నుంచి వెళ్ళి క్యాచ్ చేసుకొని మేము ఎలాంటి లోన్స్ తీసుకున్నామని మా ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసుకొని మేమందరి రాసుకున్న తర్వాత నిన్న 1 week నుంచి మమ్మల్ని దింపుకొని 14 మంది మేము రోజు తిరుగుతూ ఉంటే మాకు ఇద్దరిని మీడియేటర్గా పెట్టుకుని వాళ్ళతో మాట్లాడతామని చెప్పేసి మాట్లాడింది. నేను ఆ మీడియేటర్ కూడా ఉల్టా మీ పైన కేసు ఇస్తాం, మీ హస్తం కూడా ఉందని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. చూస్తున్నాం చాలా మంది బాధితులు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే 42 మంది బయటపడ్డారు బాధితులు. ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే 5 కోట్ల వరకు అయితే మోసం బయటకు వచ్చింది. మరింత మంది బాధితులు బయటకు వస్తే ఇంకా ఎన్ని కోట్లలో ఉందనేది కూడా విషయం బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.